తెలంగాణ వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం. ఇవాళ ఒకే రోజు ప్రజాభవన్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్. బెయిల్ పిటిషన్లపై నిన్న వాదనలు వినిపించిన కవిత తరపు లాయర్లు, నేడు వాదనలు వినిపించిన దర్యాప్తు సంస్థలు. పాన్, ఆధార్ కార్డుకు లింకు చేసుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్న కేంద్రం, ఈసారి గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని కేంద్రం. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి, దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశం. ఢిల్లీ మద్యం పాలసీ గురించి కేసీఆర్కు కవిత చెప్పారన్న ఈడీ. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీం సభ్యులను కవిత పరిచయం చేసినట్లు వెల్లడి. జూన్ 2న వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని సోనియా గాంధీని కోరినట్లు చెప్పిన సీఎం. ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్పై రాయి దాడి. సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. నేడు తీర్పు వెలువరించిన న్యాయమూర్తి. గతంలో ధమాకాలో సందడి చేసిన శ్రీలీల, రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో సినిమా. లోకల్ రౌడీగా కనిపిస్తున్న లుక్, తుని నేపథ్యంలో జరిగే కథనాలు, దర్శకత్వం వహిస్తున్న సుబ్బు. కమల్ హాసన్, శంకర్ కలయికలో భారతీయుడు 2 చెంగల్వా అనే పాట రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్న చిత్ర బృందం.